వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 18 మంత్రివర్గాన్ని కూడా సరిగా ఫిలప్ చేయలేదు. మరో 2 మంత్రి పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరమైన ఒక్క మహిళా మంత్రిని తీసుకోలేదు, సంవత్సరమైన మంత్రివర్గం సరిగా చేయలేకపోయారని చెప్పి చాలా వరకు విమర్శలు చేశారు. సో ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సో దానికి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత డెఫినెట్ గా మంత్రులలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుందని చెప్పేసి అన్నారు. సో ఈ 2 మంత్రి పదవులకి దాదాపుగా ఓసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం నుంచి 5 కీలక ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. తర్వాత ఒక లంబాడ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. దాదాపుగా 30 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గానికి ఇప్పటివరకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడైనా సరే సత్యవతి రాథోడ్ గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈసారి మాత్రం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. అలాగే మరి ఇంకొక మంత్రి పదవి బీసీలకు ఇస్తారా, రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా అన్నది చూడాలి. సో ఇక్కడ దాదాపుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు దాదాపుగా కన్ఫర్మ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇద్దరు అన్నదమ్ములకి ఇస్తే గతంలో కుటుంబ పాలన అని చెప్పేసి విమర్శించినటువంటి రేవంత్ రెడ్డికి డెఫినెట్ గా మళ్ళీ విమర్శిస్తారు కదా అన్నట్టు కూడా కొంతమంది అంటే వాదన వస్తుంది అని చెప్పేసి మరి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసిలో కీలక బాధ్యతలు అప్పగించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైడ్ చేసి వారి ప్లేస్ లో రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తారా అని చెప్పేసి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికీ నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం, ఇద్దరికి మంత్రి పదవులు అనేది ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈసారి మరి ఒక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన. అలాగే ఒకవేళ ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గాన్ని కానీ ఇస్తే దేవరకొండ నుంచి బాలు నాయక్ గారికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో డెఫినెట్ గా మళ్ళీ నల్గొండకి 3 మంత్రి పదవులు అవుతాయి. అందుకని మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్ లో రాజగోపాల్ రెడ్డిని పెడతారా? ఒకవేళ మళ్ళీ లంబాడ సామాజిక వర్గం ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే బాలు నాయక్, దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 4 మంత్రి పదవులు ఉండే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అది సూటబుల్ కూడా అయ్యే ఛాయిసెస్ ఉండదు. కాబట్టి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్లేస్ లోనే అన్నని పక్కన జరిపి తమ్ముడిని తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి. ఈసారైనా సరే మరి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.